నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. ఈ యొక్క ఆస్ట్రో శెట్టి జెమ్ అనేటువంటి ఛానల్ని మనం ఈ మధ్యనే ప్రారంభించాం కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. కామెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా మీరు కామెంట్స్లో పెట్టండి, లేకపోతే షేర్ చేయండి. ఈ రకంగా నన్ను ప్రోత్సహించగలిగితే మాత్రం మీకు మరిన్ని వీడియోలు తొందరగా అందించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. తప్పకుండా మీరు లాభపడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, జూలై మాసంలో ఈ యొక్క ధనస్సు రాశి వారికి మరి జూలై మాసంలో ఎలా ఉంటుంది మాస ఫలితం అనేటువంటిది తెలియాలి. కాబట్టి మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విని ఫాలో అయ్యి ఆ రకంగా మీరు అడుగులు వేస్తే ఏ రకమైనటువంటి కష్ట నష్టాలకి మీరు గురికారు. ఇది గ్యారంటీ. కాబట్టి దయచేసి వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఏమవుతుందనంటే, ఈ యొక్క రాశిలో నక్షత్రాలు ఉంటాయి, పాదాలు కూడా ఉంటాయి. అది మీకు బాగా తెలుసు. ఏ నక్షత్రాలు ఉంటాయంటే, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఇందులో ఉంటాయి. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఇందులోనే ఉంటాయి. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం మాత్రమే ఇందులో ఉంటుంది. ఇకపోతే గ్రహ గమనాలు కనుక మనం తీసుకున్నట్టయితే, రాహువేమో కుంభరాశిలో ఉన్నాడు, కేతువేమో సింహరాశిలో ఉన్నాడు. ఇది మామూలుగానే ఆల్రెడీ ఉందే. కానీ డిఫరెన్స్ తేడా ఏమొచ్చిందంటే, కుజుడు కర్కాటక రాశిలో నుండి ఈ యొక్క సింహరాశిలోకి చేరిన తర్వాత కేతువు కుజుడు ఇద్దరు కూడా కలిసి పిశాచ యోగం అనేటువంటిది ఏర్పరిచారు. ఈ యోగం ఏదైతే ఉందో చాలా హానికరమైనటువంటి యోగం. ఇది ప్రతి రాశి వారికి కూడా ఎఫెక్ట్ అవుతుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా అన్ని రకాలుగా బాగున్నప్పటికీ కూడా, అంతా శుభకరంగా ఉన్నప్పటికీ కూడా ఈ పిశాచ యోగం అనేటువంటిది అండర్ కరెంట్లా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి నిమిషం కూడా మెలకువతో జాగ్రత్తగా ఉండవలసిందే అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ముందు ఈ విషయంలో నేను ఆల్రెడీ వీడియో కూడా చేసి మీకు అందరికి కూడా అందించడం అనేటువంటి కూడా జరిగింది. కానీ ఎంతమంది చూశారో ఎంతమంది చూడలేదో నాకు తెలియదు, కానీ అన్ని విషయాలు తెలిపాను. కాబట్టి ఈ రాశిలో కూడా మీకు ప్రత్యేకంగా తెలుపుతున్నాను. ఇకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? పరిస్థితులు మాత్రం చాలా బాగుంటాయి. దంపతుల మధ్యన సఖ్యత, ప్రేమ, అభిమానము ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇల్లంతా ప్రశాంతంగానే గడుస్తుందని మనం చెప్పచ్చు. ఇక చిన్నపిల్లలు కూడా, వాళ్ళు పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, మీ పిల్లలు మాత్రం చక్కగా హాయిగా చదువుకుంటారు, వాళ్ళు బాధ్యతగా మెసులుతారు. కాబట్టి మిమ్మల్ని ఏ విధంగానూ విసిగించేటువంటి పరిస్థితులు రావు. పెద్దవాళ్ళు మాత్రం ఆరోగ్యం కొంత కుదుటపడి వాళ్ళకు కూడా రిలీఫ్ వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీతో పాటు వాళ్ళు ఆనందించేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ప్రేమికులు కూడా అద్భుతమైనటువంటి మాసంగా మనం దీన్ని పరిగణించవచ్చు. మరి ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఇంజనీర్స్ కానీ, వీళ్ళందరూ కూడా సక్రమమైనటువంటి పద్ధతిలో, ధర్మబద్ధంగా వెళ్తూ, ధర్మబద్ధంగా ఉంటూ వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్స్ నిర్వర్తించినట్టయితే ధనలాభము, ఆ తర్వాత మంచి పేరు ప్రతిష్టలు రెండు కూడా దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్తగా భాగస్వాములు కలిసేటువంటి అవకాశాలు, ఆర్థిక విషయంలో కొంత వెసులుబాటు కలిగేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అయితే ఉద్యోగస్తులకి మాత్రం కొంతవరకు ప్రమోషన్స్ కూడా లభించవచ్చు. రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే తప్పకుండా మీకు రికవరీ అవుతాయి. రుణాలు ఏవైతే మీకు ఇచ్చి ఉంటారో అవి కూడా రికవరీ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ప్రయత్నించండి. వివాహాలు కానటువంటి వాళ్ళు మీరు వెంటనే సత్వరమే మీ ప్రయత్నాలు ప్రారంభించండి. గట్టిగా ట్రై చేయండి. తప్పకుండా కావలసిన వధువులు ఎవరైతే మీకు లభించేటువంటి అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు అర్హత ఉంటే, అవకాశం ఉంటే మీరు ప్రయత్నించండి. అది మీ జాతకంలో ఒకసారి చూసుకోండి, అవకాశం ఉందా లేదా. ఆ రకంగా కూడా మీరు ప్రయత్నాలు చేయవచ్చు. తప్పకుండా వెళ్ళేటువంటి సదుపాయం మీకు కలుగుతుంది. ఇక ఆల్రెడీ ఏదైనా వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మంచి లాభాలు కలుగుతాయి. ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆ తర్వాత శుభకార్యాలు, విధులు, వినోదాలు తప్పకుండా పాల్గొంటారు. ఆనందంగా, ఉత్సాహంగా గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన స్నేహితులు కూడా కలిసేటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడతాయి. ఈ రకంగా ఆనందమయంగా, ఆకర్షణీయంగా, అద్భుతంగా గడిచిపోయే ఈ మాసంలో మీరు భక్తి శ్రద్ధలు మాత్రం వదిలిపెట్టొద్దండి. దయచేసి
తప్పకుండా దత్తాత్రేయ స్వామినో, రాఘవేంద్ర స్వామినో, లేకపోతే సాయిబాబానో ఎవరినైనా సరే ఒక గురువుని మీరు తప్పకుండా పూజించండి. హనుమాన్ చాలీసా కూడా తప్పకుండా ప్రతిరోజు వినటము, చదవటము చేయండి. తప్పకుండా శుభకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, ఆనందకరంగా కూడా ఉంటుంది. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.